అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మందకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మందకృష్ణ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో పెట్టుకోవాలంటే గుండెల్లో దమ్ము ఉండాలి. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, మందకృష్ణ గారు ఎంతటి వారినైనా ఎదిరించే శక్తి ఆయన దగ్గర ఉంది. మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 1994లో స్థాపించి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఒకటే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఆ ఎస్సీ వర్గీకరణను కొంతమంది మన దళిత మేధావి సోదరులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఒక మాదిగ కులమే కాదు, మిగతా 58 దళిత కులాలు బాగుపడతాయి. అది వాళ్ళకు తెలుసో తెలియదో అర్థం కాలేదు. మందకృష్ణ గారు ఒక సాధారణ వ్యక్తి అయితే కాదు. మీరు ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతారు. ఈ 59 దళిత కులాల ప్రజలకు బహుమతిగా ఎస్సీ వర్గీకరణను ఇస్తారు. వాళ్ళ పిల్లల బ్రతుకులు మారుస్తారు విద్యలో, ఉద్యోగాలలో. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు మీ ప్రయత్నాలు ఆపి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి మందకృష్ణ అడుగుజాడల్లో నడిచి మన దళిత రిజర్వేషన్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం సాధించుకొని తీరి మన బ్రతుకులు మార్చుకొని మనం కూడా ఒక విద్యలో, ఉద్యోగాలలో కాకుండా ఒక రాజ్యాధికారంలో కూడా మనం వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై బాబు జగజ్జీవన్ రామ్ గారికి, జై అంబేద్కర్ గారికి, జై మందకృష్ణ గారికి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భీమ్.